ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయ్యున్న దేవా, మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన రాత్రంతను కూడా మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. మీ యొక్క అగ్ని కంచె మా గృహం చుట్టూ దయచేశారు ప్రభువా. మీ యొక్క రెక్కల నీడన మా అందరికీ భద్రత దయచేశారు తండ్రి. కంటి నిండా నిద్రను అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ సోమవార కాల సమయాన్ని చూడలేక ఎంతోమంది ఈ లోకంలో గతించిపోయారయ్యా. అయినప్పటికీ తండ్రి, మీ యొక్క అమూల్యమైన కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు తోడై ఉండి ఈ రోజున తండ్రి సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని తండ్రి వాక్యము ద్వారా చాలా సుస్పష్టంగా మా పైన మీకున్నటువంటి ప్రేమ ఎటువంటిదో తెలియజేస్తున్నారయ్యా. ఈ రోజున అయా మా యొక్క వయస్సును బట్టి, మా యొక్క ఉద్యోగ స్థితిని బట్టి, మేము ఉంటున్నటువంటి స్థితి గతులను బట్టి అయా అనేక మంది మమ్మల్ని విడిచిపెట్టొచ్చేమో కానీ, అనేక మందికి తండ్రి మేము అసహ్యంగా ఉండొచ్చేమో కానీ, అయ్యా మీరెన్నడూ కూడా విడిచిపెట్టక ప్రేమించే దేవుడు అని, అయా చివరి వరకు కూడా మమ్మల్ని వదిలిపెట్టక అయా మమ్మల్ని కాపాడే దేవుడు అని అయా చాలా సుస్పష్టంగా ఈ ఉదయాన మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయాన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క గొప్ప కార్యాలు జరిగించండి. ఈ రోజంతను బిడ్డలకు మీ సహాయమును అనుగ్రహించండి. అయా ప్రార్థిస్తున్నాం. మా ప్రతి పనిని మీ పాద సన్నిధిన పెడుతున్నాం. అయా మీరే మాకు తోడై ఉండండి. అయా ప్రతి పనిలోనూ మాకు తండ్రి మంచి జ్ఞానం దయచేయండి. కష్టించి పనిచేసే మనస్తత్వం దయచేయండి. ఎవరిని కూడా మోసం చేయకుండా యథార్థంగా పనిచేసే భాగ్యం దయచేయండి. తద్వారా మేమందరము కూడా నూరింతలుగా ఆశీర్వదింపబడే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఆగిపోయిన పనులు మరలా ఈరోజు పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి. నూతన కార్యక్రమాలలో మీరు తోడై ఉండండి ప్రభువా. అదేవిధంగా బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు తండ్రి. వారందరికీ కావలసిన జ్ఞానము, తెలివిని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మా ప్రతి రాకపోకను కూడా ఆశీర్వదించండి. మేము వెళ్తున్న మార్గములు ఏవై ఉన్నప్పటికీ ఆ మార్గములలో మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాం. అయా ఏ ప్రమాదము, ఏ అపాయము మాకు జరగకుండా మీరే తండ్రి మీ దేవదూతల కంచె మాకు దయచేయండి, రక్షణ అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున తండ్రి మాలో ఎవరికి ఎటువంటి లోటు లేమి కలగకుండా రాకుండా సమృద్ధిని దయచేయండి ప్రభువా. ఆర్థికంగా బలపరచండి నాయన, ఆత్మీయంగా వృద్ధి చెందే కృప దయచేయండి. ముఖ్యంగా మంచి ఆరోగ్యమును మా అందరికీ దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారందరికీ మీ కంచి కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా భద్రపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన మా అందరికీ నెమ్మదికరమైన ప్రశాంతమైన జీవితాలు దయచేయండి. అయా ఎటువంటి చిక్కుల్లో, ఎటువంటి మోసాల్లో, ఎటువంటి ఈ లోక సంబంధమైన ఆకర్షణలో మేము పడిపోకుండా మమ్మల్ని తండ్రి నడిపించండి తండ్రి. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ జీవించే కృప దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్. ప్రార్థిస్తున్నామయ్యా. అయా ఈ రోజున మీ నామాన్ని మహిమపరిచే క్రియలు మా ద్వారా జరిగించుకోండి. మీ నామానికి అవిధేయంగా జీవించకుండా కృప దయచేయండి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని
ఈ రోజున మీ బిడ్డలంగా ఉన్న మేము కొందరికైనా మీ యొక్క సువార్తను చాటి చెప్పేవారిగా, పాలిభాగస్తులుగా ఉండేవారిగా కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.